అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవభారతి టీవీ. నేను మీ మహేష్. ఫన్ను, ఎంటర్టైన్మెంట్, ఎక్స్పోజింగ్ ఎక్సెట్రా కావాలనుకున్న వాళ్ళు పక్కకు దొబ్బేయండి. ఈ వీడియో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ కోసం, విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉందో ఉండబోతుందో అన్న విషయాల మీద వాస్తవాలను, పచ్చి నిజాలను లోతుగా చర్చించుకుందాం. లెట్స్ గో. విద్య అంటే చదువు, చదువు అంటే జ్ఞానం, తెలివి. ఇంకా వివరంగా అర్థం కావాలంటే మీకు ఒక చిన్న కథ చెప్తా. వెనకటికి ఒక పెద్ద ఆయన కేవలం పెద్ద బాల శిక్ష చదువుకున్నాడు. ఆ చదువుకున్న తెలివితో 100 కోట్లు సంపాదించిండు. ఆ పైసలతోని పెద్ద ఆయన తన పిల్లలకు, మనవాళ్లకు, ముని మనవాళ్లకు కూసోని తిన్నా తరగని ఆస్తి సంపాదించి ఇచ్చిండు. కానీ ఆ పెద్ద ఆయన ముని మనవాళ్ళు ఇప్పుడు బికారిగాళ్ళు అయ్యిర్రు. ఇక్కడ పెద్ద ఆయన తన తెలివితో 100 కోట్లు పైసలు సంపాదించి ఇవ్వగలిగాడు. కానీ ఆ సంపాదించిన తెలివిని ఆవగింజంతా కూడా ఇవ్వలేకపోయాడు. కేవలం పెద్ద బాల శిక్ష చదివి 100 కోట్లు సంపాదించి తన వారసత్వానికి ఇవ్వగలిగిన పెద్ద ఆయన అదే వారసత్వానికి తన తెలివిని ఆవగింజంతా కూడా ఇవ్వలేకపోయిండు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఒక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. నా బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దీంట్లో పెద్ద విషయం ఏముంది? పరీక్ష ఫలితాలు రాగానే కొందరు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. దీంట్లో వింతేముంది అని మీరు అనుకోవచ్చు. కానీ మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులు మనస్తాపంతో చనిపోయేలా చేస్తుంది ఎవరు? ప్రైవేట్ విద్యా సంస్థలు. విద్యను వ్యాపారంగా చేసి మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లు అంటూ స్టూడెంట్స్ మైండ్లో ఒత్తిడి పెడుతూ ర్యాంకులు రాకపోతే బ్రతకలేం, జీవితమే లేదన్న డిప్రెషన్లోకి స్టూడెంట్స్ని తీసుకుపోతున్న ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలే వాళ్ళ చావులకి కారణం. మీ స్కూల్ కాలేజీలో 1000 మంది ఉంటే 30-40 మంది స్టూడెంట్స్ ఫోటోలు, మార్కులు మాత్రమే బ్యానర్లలో వేసి మా స్కూల్, మా కాలేజీలో జాయిన్ అవ్వండి అని పబ్లిసిటీ చేసుకుంటా విద్యను వ్యాపారం చేస్తున్న పోరంబోకులారా. చదువు అంటే వ్యాపారం కాదు, చదువు అంటే ఒక హక్కు, చదువు అంటే ఒక పవిత్రత. చదువు ఏ రోజు అమ్ముడు పోదు, కానీ మీరు దాన్ని అమ్మేస్తున్నారు. ఈ దరిద్రం, దారుణం ఎక్కడ ఏ దేశంలో ఉండదు, ఒక్క మన దగ్గర తప్ప. ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టిండు. ఒక్కసారి ఆ లెటర్ చదువుతా వినండి. అమ్మా, నేను నా సాయశక్తులా ప్రయత్నించిన కాలేజీ ఇంకా మీరు అనుకున్న స్థాయిలో మార్కులు రాణించలేకపోయా. గతంలో నా మాటలు, ఆలోచనలు విని నేను ఎంతో గొప్పవాడిని అవుతా అన్న ప్రతి ఒక్కరూ నాకు ఇంటర్లో వచ్చిన మార్కులు చూసి ఎగతాళిగా మాట్లాడుతుంటే, వెనకాల నవ్వుతుంటే జీర్ణించుకోలేకపోతున్నా. అయినా ఎవరితోనో నాకు అవసరం లేదమ్మా. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, నేను కన్న కలలు ఎక్కడ నిజం కావో అన్న భయంతో వెళ్ళిపోతున్నా. కానీ అమ్మా, పుస్తకాల్లో జీవితం ఉంటే నేర్చుకునేవాడిని, కానీ జీవితమే పుస్తకం అయిపోతే నేను కేవలం అక్షరాలుగా మిగిలిపోవలసి వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సమాజం మార్కుల కంటే మనిషి ప్రతిభను చూసే రోజు వస్తే మళ్ళీ జన్మిస్తానేమో. నాన్న, ఎదురింటి కుమార్లాగా మార్కులు తెచ్చుకో అని కోపంతో చెప్తుంటావు. ఇక పైన నీకు నా మీద కోపం పడాల్సిన అవసరం రాదు నాన్న. నేను ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నా మా వాడికి మార్కులు ఎందుకు ఎక్కువ వస్తలేవు అని కాలేజీ, ట్యూషన్ యజమాన్యాన్ని అడగాల్సిన అవసరం ఇక పైన ఉండదు నాన్న నీకు. జీవితం అనే ప్రశ్నకి ర్యాంకులు, మార్కులే సమాధానం అంటే అలాంటి జీవితం నాకు వద్దు అని ముగించుకుంటున్నా నాన్న. అమ్మా, నాన్న, చివరిసారిగా నాదో చిన్న కోరిక. ఒక్కసారి నా చిన్నప్పటిలాగా నాన్నకు నీకు మధ్యలో పడుకుంటే నాకు నిద్ర రాకపోతే మీరు చెప్పే కథలు వింటూ నా మీద మీరిద్దరు చేతులేసి జోకొడుతుంటే కంటి నిండా నిద్రపోవాలనుంది. పొద్దున్నే లేవగానే చల్లనీళ్ళతో స్నానం చేసి అమ్మా నాన్నతో కలిసి మన ఊరి శివుని గుడికి పోవాలనుంది. నా చిన్నప్పుడు నాన్న నేను ఇష్టంగా తింటానని నా కోసం తెచ్చే ఎగ్గు పఫ్, నూడిల్స్ మీద జీవి గుంజుతుంది. మళ్ళీ నాన్న అదే ప్రేమతో తెస్తే కడుపారా తినబుద్దవుతుందమ్మా. నాన్న బండి మీద పోయి 3వ తరగతిలా స్పైడర్ మ్యాన్ బ్యాగు కొన్న మన టౌన్ ఆదివారం అంగడిని కల్లారా చూడాలనిపిస్తుంది. రోడ్డు మీద అంబేద్కర్ తాత విగ్రహాన్ని పలకరించాలి, బస్టాండ్లా పాప్కార్న్ కొనుక్కోవాలి. ఇలా ఎన్నో నా చిన్ననాటి జ్ఞాపకాలను, నేను ఆనందపడ్డ క్షణాలను మీకు వదిలి వెళుతున్నా. ఇట్లు ఈ మార్కుల, ర్యాంకుల ప్రపంచంలో పరిగెత్తలేక అలసిపోయి జీవితం ముగించుకుంటున్న మీ కుమారుడు.
తన జీవితం ముగించుకునే ముందు తన బాధ వాళ్ళ అమ్మా నాన్నకే కాదు సమాజం మొత్తానికి అర్థమయ్యేలా లెటర్లో అంత స్పష్టంగా వివరించిన విద్యార్థి మన రేపటి భారత పౌరుడు. కేవలం మార్కులు తక్కువ వచ్చాయని చనిపోలేదు, చనిపోయేలా చేసింది ఈ సమాజం. మార్కులే ప్రపంచం జీవితం అని సృష్టిస్తున్న విద్యా సంస్థలు, వాటిని అనుసరిస్తున్న తల్లిదండ్రులు, ఆ ఊబిలో పరిగెడుతున్న విద్యార్థులారా, జీవితంలో సక్సెస్ అయి భావితరాల వారికి ఆదర్శంగా నిలిచిన ఎందరో మేధావులు టాపర్లు కాదు. బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్, క్రికెటర్గా దేశానికి గర్వంగా నిలబడిన సచిన్ టెండూల్కర్, తన చిన్నతనంలోనే కిటికీ బయట నుండి పాఠాలు నేర్చుకున్న అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం రచయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. కానీ సమాజంలో విద్యను కొందరు స్వార్థపరులు డబ్బు కోసం కమర్షియల్గా మార్చేస్తున్నారు. వాళ్ళ మాయలో మీరు పడకండి, మీ పిల్లలను పడేయకండి, ర్యాంకుల పోటీలో బలికానివ్వకండి. మా నవభారతి టీం కొంతకాలంగా సూసైడ్ చేసుకుని చనిపోతున్న విద్యార్థుల మీద సర్వే చేస్తే మాకు తెలిసిన నిజాలు. ఫెయిల్ అయ్యాం, మార్కులు తక్కువ వచ్చాయని చనిపోతున్న 90% విద్యార్థులు మధ్యతరగతికి చెందిన వాళ్ళే. అవును, వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు మాలాగా కాకుండా ఎంతో బాగుండాలని, తమ పిల్లలకు మంచి విద్యను అందివ్వాలని, డబ్బు పెట్టి చదివిస్తే తమ పిల్లలకు మంచి విద్య అందుతుంది అన్న ఆశతో మాయలో పడి తమకే తెలియకుండా తమ పిల్లలను పోగొట్టుకుంటున్న తల్లిదండ్రులారా, ఇకపై ఏ ఒక్క విద్యార్థి ప్రాణం పోకూడదు అంటే అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రాణం ఖరీదు వెలకట్టలేం, కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని స్కూల్లో మీరు పెట్టిన ప్రతి రూపాయి చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు రెండింతలు కట్టించి ఇవ్వాలి ఆ విద్యా సంస్థ యాజమాన్యం. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు మూల్యం చెల్లించాల్సిందే. ఈ విషయంలో ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా నవభారతి టీవీ మీకు ఎల్లవేళలా తోడుంటుంది. అలాగే గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు ఉన్నప్పటికీ జనాలు ప్రైవేట్ విద్యా సంస్థలపై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో, లోపం ఎక్కడ వస్తుందో అన్న విషయాల మీద గవర్నమెంట్ మరియు ప్రైవేట్ టీచర్స్తో మరియు సీనియర్ విద్యార్థులతో ఇంటర్వ్యూల ద్వారా లోతుగా చర్చించుకుందాం. మా కాంటాక్ట్ డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో ఉన్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తున్నాం. ఈ వీడియో ఎండవలే ఇప్పుడే స్టార్ట్ అయింది.